వినాయక చవితి పండుగ సందర్భంగా కంపగిరి స్వామి చెట్టు దగ్గర కుంతల పెద్ద సుబ్బారెడ్డి గారికి, ఆకుల పెద్ద రామయ్య గారికి వీరికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. వారి వెనుక ఉన్న పిల్లలు కొంచెం సైడ్ ఇవ్వవలసిందిగా కోరడమైనది. కొంచెం వెనక్కి జరగాలమ్మా. యూత్ వాళ్ళు సహకరించండి, వాళ్ళని వెనక్కి పంపండి. యూత్ వీరికి సన్మాన కార్యక్రమం అయిన వెంటనే గేమ్స్ లో పాల్గొన్న వారికి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఎవరైతే సమాజం కోసం వారి ద్వారా సమాజానికి మేలు కలిగించే విషయాల్లో వీరి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది. చిన్నతనం నుంచే వారు ఏమీ ఆశించకుండా, ఈ సమాజం నాకేమిచ్చింది అనుకోకుండా, ఈ సమాజానికి నేనేం చేశానంటూ వీరిద్దరూ, వారి దగ్గర ఒక కళ ఉంది. ఏం కళ అది? ఎవరికి ఏం కళ ఉంది చూడ. కాబట్టి ఆ కళను కూడా గుర్తించలేని స్థితిలో మనం ఉన్నాం. అంటే ఏం చేయాలా? పొద్దున్న లేసి దేవాలయానికి పోతే వాళ్ళు చేస్తారు. ఏం పని చేస్తలేదు. ఏం పని చేస్తారు? భజన చేస్తారు. దాంతోపాటు హార్మోనియం. వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది. వాళ్ళ నుంచి ఇప్పుడు నేర్చుకునేందుకు వాళ్ళ టైం అయిపోయింది, వాళ్ళకి రిటైర్మెంట్కి వచ్చింది. కాబట్టి మనము పెద్దల్ని చూసి నేర్చుకోవాల్సినది ఉంటుంది. కాబట్టి పెద్దల్ని సన్మానిస్తే మనల్ని మనం సన్మానించుకునే వాళ్ళం అవుతాం. వారితో పాటు వారి సంస్కారాలను మనం అలవాటు చేసుకుని భవిష్యత్ తరానికి మీరు నాందిగా ఉంటూ భవిష్యత్ తరంలో కూడా ఇలాంటి కళలను ఆస్వాదిస్తూ వారు కూడా నేర్చుకోవాలని చెప్పి వారి ద్వారా ఇప్పుడు